ఇక ఈరోజు ముఖ్యాంశం చాలామంది ఎదురు చూస్తున్న అంశం ఒకటి ఉంది. రెడేస్ విగ్గురాజుని మాట్లాడుతున్నా. ఎందుకంటే కొందరు విధవులు విగ్గురాజు అంటే విపరీతంగా ఆనందించి సంతోషించి పిల్లి మొగ్గలేసేస్తున్నారు పిచ్చ విధవులు. అటువంటి విధవుల్ని మరింత సంతోషపెట్టడం కోసం విగ్గురాజునే మాట్లాడుతున్నారా? విగ్గురాజునే మాట్లాడుతున్నారు. ఓకే, సో నిన్న మా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మొన్న ఇచ్చిన పిలుపు మేరకు సో ఒక ప్రముఖ పేరు నేను చెప్పను బాగోదు, ఒక ప్రముఖ నటి ప్రముఖ శృంగార తార వారు దీక్షలు చేసినా కూడా గొడ్లిప్పే దీక్షలు చేస్తారు. ఏదో ఫిలిం నగర్లో ఏదో ఒకసారి కూడా వారు ఆ ప్రముఖ నటి అక్కడ బట్టలు ఎప్పుకుని కూర్చున్నారు. అంటే దీక్షలో అదొక వెరైటీ. సో దాన్ని చాలా మంది సపోర్ట్ చేశారు, మంచిదే. సో ఒక వీరనారి మాట్లాడితే గొడ్లెప్పి దీక్ష చేసే ఒక వీరనారి ఆవిడతో గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని కూడా చాలా నీచంగా మరి ఆ వీరనారి గారే మాట్లాడారు. మహానటి. సరే, మరి ప్రస్తుతం మరి మొన్న వారి కరోనా వచ్చినప్పుడు కూడా అతి నీచంగా స్పందించారు. సరే, అది సరే. నిన్న నా మీద ఒక వీడియో రిలీజ్ చేసి పెట్టారు. అది కొందరు రెడ్డి ఈస్ ఏ నామవాచక క్యాస్ట్. ఐ విల్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆల్సో. నామవాచక కులము, అది కులము కాదు. దేర్ ఆర్ సో మెనీ గ్రేట్ పీపుల్ విత్ దట్ నామవాచకము హూ అన్ఫార్చునేట్లీ దే వర్ కాల్డ్ యాజ్ దట్ పర్టికులర్ క్యాస్ట్, artificially created caste which was not in existence till 1951 on record. There were people by that name. Reddy అనే టైటిల్ తోటి ఎప్పటి నుంచో ఉన్నారు మనుషులు, 18వ శతాబ్దంలో కూడా ఉన్నారు. బట్ ఒక కులంగా కాదు, ఒక ట్యాక్స్ కలెక్టర్గా, ఒక విలేజ్ పెద్దగా ఉన్నారు అంతే తప్ప కులము కాదు, తెలుసుకో. ఓకే, ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ఇది, నిన్న నాకు చాలా బాధ అనిపించింది. బాధ అంటే చెత్తనా కొడుకులు ఫోన్ కాల్స్ కాదు. అరే సుమారు ఒక 1000 ఫోన్లు వస్తే 990 ట్రూ కలర్లో రెడ్లు. అంటే పార్టీ పిలిపిస్తే ఈ రెడ్డి గారు తప్పితే ఎవరో స్పందించరా? రఘుని తిట్టరా? పీసీలు తిట్టరా? ఇతర ఓసీలు తిట్టరా? బ్రాహ్మణులు తిట్టరా? వైశ్యులు తిట్టరా? తిట్టించరా సజ్జల, మిగిలిన వాళ్ళతో కూడా తిట్టించరా? లేకపోతే పార్టీ పరుగు పోతున్నారా సన్నాసి? 1000 ఫోన్లు వస్తే 990 ఫోన్లు రెడ్లు అంటారా? బుద్ధి లేకుండా. ఇది రెడ్డి పార్టీయా? సరే, జాతీయ పార్టీ అని చెప్పుకునే ప్రాంతీయ పార్టీ మందే. తెలంగాణలో కూడా లేదు, సిస్టర్ పెట్టిన దుకాణం అక్కడ ఇంకో పేరు ఎట్టుకుంటుందంట. ఇప్పుడు ఏంటి సబ్ రీజనల్ పార్టీ అయిపోతుంది అంటారు బాబు? ఇది రాయలసీమకే పరిమితం అవుతుందా? ఎందుకంటే ఇక్కడ ఏం పెద్ద రెడ్డి లేరు కదా, ఉన్న గుడ్లోడు తీస్తుంటారు. ఇక్కడ రెడ్డి అంటే అక్కడ కొంచెం ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఓకే. అంటే సబ్ రీజనల్ పార్టీ అయిపోద్దా ఇది? ఇతర కులాలలో కూడా ఏదో మెసేజ్లు గిసేజ్లు పెట్టి ఏదో సజ్జలను హ్యాపీ చేయండి, సబ్ రీజనల్ పార్టీగా మార్చకండి. రెడ్లారా మీరు ఒకళ్ళే తిడితే బాగోలేదురా, మిగిలిన కూడా తిట్టించండి. అంటే పార్టీ మంచి కోసం చెప్తున్నా. నా వెంట్రుక సరే, ఇదైతే మీరు ఎలాగో విగ్గు అనుకుంటారు కాబట్టి ఇబ్బంది లేదు. ఎక్కడున్న వెంట్రుక కూడా పీకలేరు. మీ చెత్త నోట్స్తో మీరు పిచ్చి అండర్లైన్ చేస్తున్నా, మీరు పిచ్చిగా అభిమానించే
అతనికే ఇబ్బంది, నాకే నష్టం లేదు, రోడ్డు దగ్గర పెట్టుకుంటే మీకు మంచిది. ఇలాగే చెలరేగి వాడితే నాకు వచ్చిన నష్టం. ఎక్కడున్న నా ఏ ఒక్క వెంట్రుక పీకలేరు, గుర్తుంచుకున్నాము అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా.